భారత్లో గ్యాస్ కష్టాలకు బ్రేక్ పడనుంది. దేశంలో కొనసాగుతున్న ఎల్పీజీ ఇక్కట్ల వేళ ఇరాన్ గుడ్ న్యూస్ చెప్పింది. భారత్కు వస్తున్న 2 ఎల్పీజీ ట్యాంకర్లకు హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించేందుకు అనుమతినిచ్చింది. భారత్ నౌకలకు సురక్షిత మార్గం కల్పించనున్నట్లు భారత్లోని ఇరాన్ రాయబారి మొహమ్మద్ ఫతాలీ ప్రకటించారు. 2 దేశాల మధ్య ఉన్న దీర్ఘకాలిక స్నేహం, ఉమ్మడి ప్రయోజనాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎల్పీజీ కొరత కనిపిస్తోంది. సిలిండర్ కోసం వందలాది మంది గ్యాస్ స్టేషన్లు, గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూలో నిలబడుతున్న దృశ్యాలు భయపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం కొంత రిలీఫ్ ఇవ్వనుంది. ఇదిలా ఉంటే ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో గల్ఫ్ దేశాల నుంచి చమురు ఎగుమతులు ఆగిపోతున్నాయి. దీంతో $70 ఉన్న ముడి చమురు బ్యారెల్ ధర $100లకు చేరింది. అయితే ముడి చమురు ధరలు పెరిగినా పెట్రోల్, డీజిల్ రిరేట్ ధరలు పెంచినందున దేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలకు రోజు 2,000 కోట్ల నష్టం వాటిల్లుతోని వార్తలొస్తున్నాయి.